హాయ్ ఎవ్రీవన్. యూనియన్ బడ్జెట్ 2021 టు 2022 రిలీజ్ అయింది. అసలు దీని గోల్ ఏంటో ఒకసారి చూద్దాం. యూనియన్ బడ్జెట్ 2021 టు 2022 దీన్ని మన పార్లమెంట్లో ఫిబ్రవరి 1న యూనియన్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ అయిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేశారు. అసలు యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు రిలీజ్ చేస్తారో తెలుసుకుందాం. యూనియన్ బడ్జెట్ అంటే ఒక సంవత్సరంలో గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసి ఎంత డబ్బు ఎలా ఖర్చు చేస్తుందో చెప్పడమే యూనియన్ బడ్జెట్. దాన్ని ఎందుకు రిలీజ్ చేస్తారంటే మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 112 యూనియన్ బడ్జెట్ని రిలీజ్ చేస్తుంది. దీన్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఇప్పుడు బడ్జెట్లో ఏముంది, నిర్మలా మేడం ఏమని చెప్పారో చూద్దాం. 2021 ఈజ్ ద ఇయర్ ఆఫ్ మైల్ స్టోన్స్. ఈ ఇయర్లో మనం ఎన్నో మైల్ స్టోన్స్ దాటబోతున్నాం. అవి ఏంటో ఒక లుక్ వేద్దాం. అమృత్ మహోత్సవ్, 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. సెకండ్ పాయింట్, 60 years ఆఫ్ గోవా లిబరేషన్ ఫ్రమ్ పోర్చుగీస్ టు ఇండియా. అండ్ థర్డ్ వన్, 50 years ఆఫ్ 1971 వార్. మనకు తెలిసిందే, బంగ్లాదేశ్ ఫ్రీడమ్ కోసం పాకిస్తాన్ ఇండియా వార్ జరిగింది. అండ్ 2021లో బ్రిక్స్ ప్రెసిడెన్సీ ఇండియాకి వస్తుంది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇంకా 2021 డిసెంబర్లో చంద్రయాన్ 3 మిషన్ కూడా లాంచ్ చేస్తారట. హరిద్వార్లో మహాకుంభమేళా కూడా 2021లోనే. ఇది మన ఫస్ట్ ఎవర్ డిజిటల్ యూనియన్ బడ్జెట్. మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ 6 కీ పిల్లర్స్గా డిసైడ్ చేశారు. ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, హెల్త్ అండ్ వెల్బీయింగ్. అంటే ఏంటో డీటెయిల్గా చూద్దాం. హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఆరోగ్యం మరియు క్షేమము. దీనికోసం 2021 టు 2022లో 2,23,846 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 137% ఇంక్రీజ్ అయింది. సెకండ్ పాయింట్, 3 ఏరియాస్ని స్ట్రెంగ్తెన్ అంటే బలపరచడానికి ఫోకస్ చేసింది. దట్ ఈస్ ప్రివెంటివ్, అంటే ముందే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కేర్ తీసుకోవడం. సెకండ్ వన్, క్యూరేటివ్, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ని నివారణ చేయడం, అంటే క్యూర్ చేయడం. థర్డ్ వన్, వెల్బీయింగ్, అంటే క్షేమం, సేఫ్టీ అండ్ హెల్తీగా ఉంచడం. 35,000 crores COVID-19 వ్యాక్సిన్ కోసం ఖర్చు చేశాం. వాటిని అరౌండ్ 100 కంట్రీస్లో డిస్ట్రిబ్యూటింగ్ చేస్తున్నాం. మన ఇంటర్ సాంస్క్రిట్లో వసుదైక కుటుంబం అనుంది. ఈ ప్రిన్సిపల్ని ఇండియా కూడా ఫాలో అవుతుందని చెప్పొచ్చు. అంటే జగమంతా నా కుటుంబమే అని. నెక్స్ట్, హెల్త్ సిస్టమ్స్లో ఏమున్నాయంటే 6 years ఫర్ పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజనకి 64,180 crores ఖర్చు చేశాం. ఇది ఒక న్యూ సెంట్రల్ స్కీమ్. దీన్ని ఎన్హెచ్ఎంలో కూడా యాడ్ చేశాం. ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్. మెయిన్గా పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజనలో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వన్ హెల్త్, ఇదొక మంచి స్కీమ్ అని చెప్పొచ్చు. ఈ వన్ హెల్త్ ఏంట్రా, నేనొక్కడినే మహేష్ బాబు లాగా అని అనుకుంటున్నారా? వన్ హెల్త్ అంటే హ్యూమన్ హెల్త్, ఎనిమల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఎక్సెట్రా. ఇలా అన్ని హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పడం. నెక్స్ట్, 17,788 రూరల్ అండ్ 11,024 అర్బన్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్, 4 రీజనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైరాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ వైరసెస్. ఇది ఆల్రెడీ పూణేలో ఉంది. 4 రీజనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ని కొత్తగా చేశాం. 15 హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ అండ్ 2 మొబైల్ హాస్పిటల్స్. మొబైల్ హాస్పిటల్స్ అంటే
ఒక మెడికల్ సెంటర్ ఆర్ స్మాల్ హాస్పిటల్స్. దీన్ని స్పెషల్ వార్ కండిషన్స్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్ టైంలో యూజ్ చేస్తాం. స్ట్రెంథనింగ్ ఆఫ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC, its 5 regional branches and 20 metropolitan health surveillance units. Next, expansion of integrated health information portal to all states or union territories to connect all public health labs. Next, 17 new public health units and strengthening of 33 existing public health units. Regional research platform for WHO Southeast Asia region. 9 biosafety level 3 laboratories. నెక్స్ట్ వన్ న్యూట్రిషన్ అంటే పోషణ. దీనికోసం రోబోట్ 2.0 లాగా పోషన్ 2.0 లాంచ్ చేశారు. ఆల్రెడీ ఉన్న 2 స్కీమ్స్ని సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అండ్ పోషన్ అభియాన్ని మర్జ్ చేసాం. అయినా ఇండియా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఎంత వర్స్ట్గా ఉందో తెలుసు. 94th ర్యాంక్ కొట్టేసింది. నెక్స్ట్, ఇంటెన్సిఫై స్ట్రాటజీతో న్యూట్రిషనల్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేస్తూ 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేసింది. నెక్స్ట్, యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ వాటర్ సప్లై. ఇప్పటివరకు అయితే రూరల్ ఏరియాస్లో పైప్డ్ డ్రింకింగ్ వాటర్ ఉండేవి. ఫర్ ద ఫస్ట్ టైం జల్ జీవన్ మిషన్ అనే పేరుతో అర్బన్ ఏరియాస్లో 2,87,000 crores ఖర్చు చేసి పైప్డ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కల్పిస్తుంది. యూనివర్సల్ వాటర్ సప్లై ఇన్ ఆల్ 4,378 urban local bodies. Next, liquid waste management in 500 Amrut cities. అమృత్ అంటే మీకు తెలిసిందే, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్, స్వచ్ఛ భారత్లో భాగంగా 1,41,678 crore over 5 years for urban Swachh Bharat Mission 2.0. Next, main interventions under Swachh Bharat Mission Urban 2.0. Complete facial sludge management and wastewater treatment. Next, reduction in single-use plastic. Next, reduction in air pollution by effectively managing waste from construction and demolition activities. Next, bioremediation of all legacy dump sites. Next, clean air కోసం 2,217 crore to tackle air pollution for 42 urban centers with a million plus population. అంటే 42 అర్బన్ సెంటర్స్లో మిలియన్ ప్లస్ పాపులేషన్ ఉన్న దగ్గర ఇది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, స్క్రాపింగ్ పాలసీ. దీని గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. స్క్రాపింగ్ పాలసీ అంటే మనం రోడ్స్ మీద చూస్తాం, ఎన్నో ఓల్డ్ వెహికల్స్, దాని వెనుక విపరీతంగా పొగ వస్తుంది. అలా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవడంతో ఈ పాలసీ తీసుకొచ్చారు. నేను మొన్న చూస్తే గవర్నమెంట్ వెహికల్ నుంచే చాలా పొగ వస్తుంది. ఈ స్క్రాపింగ్ పాలసీ గవర్నమెంట్ వెహికల్స్ కూడా పెడితే బాగుంటుంది. అయితే వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ టు ఫేజ్ అవుట్ ఓల్డ్ అండ్ అన్ఫిట్ వెహికల్స్, ఫిట్నెస్ టెస్ట్స్ ఇన్ ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్స్.
ఆఫ్టర్ 20 years ఇన్ కేస్ ఆఫ్ పర్సనల్ వెహికల్స్, ఆఫ్టర్ 15 years ఇన్ కేస్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్. అంటే ఫిట్నెస్ టెస్ట్ 20 years ఫర్ మన పర్సనల్ వెహికల్స్కి, 15 years ఫర్ కమర్షియల్ వెహికల్స్కి. ఇది మన యూనియన్ బడ్జెట్లో ఉన్న 6 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్, హెల్త్ అండ్ వెల్ బీయింగ్.